హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి నేనైతే మీషోలో కొంచెం షాపింగ్ చేశానండి. ఆ వీడియోస్ అయితే నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ నా ఎక్స్పీరియన్స్ నాకు కొంచెం నచ్చలేదనమాట. సో అవి కూడా ఈరోజు నేనైతే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటి అనేది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూడండి. అదేంటనేది నేను లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ అయితే మనం పార్సల్ అయితే ఓపెన్ చేద్దాము. మీషోలో ఇది నాకు బాగా నచ్చి పెట్టుకున్నానండి. నేను ఇద్దరిది అనుకొని పెట్టాను అనమాట. బట్ అదైతే ఇద్దరిది కాదు. నేను కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ మొత్తం చదవకుండా చూడకుండానే నచ్చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఆర్డర్ వచ్చాక తెలిసింది అదేంటనేది లాస్ట్లో రివీల్ చేస్తాను. అండ్ ఫస్ట్ అయితే ఈ థింగ్ అయితే చూడండి, చాలా అంటే చాలా బాగుంది. లుకింగ్ అయితే బాగుంది కదా. తాలింపు గింజల డబ్బా అండి, చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ ఒక స్పూన్ ఇచ్చారు. అండ్ కొన్ని బౌల్స్ సేమ్ తాలింపు గింజల డబ్బా ఎలా ఉంటుంది అదే అనమాట. బట్ మనకి ఇత్తడి లాగా అనిపిస్తుంది. సో మాకైతే అంత బాగా నచ్చింది. బట్ కొంచెం అయితే డిసప్పాయింట్ అయ్యాను. బట్ మనం ఏదన్నా తీసుకునేటప్పుడు మొత్తం వాళ్ళు ఇచ్చిన డిస్క్రిప్షన్ మొత్తం చదివి చూసి ఆర్డర్ చేసుకుంటే బెటర్ అనమాట. అండ్ వచ్చాక రిటర్న్ పెడదాం అనుకున్నాం. బట్ మనం చూడకుండా తెప్పించుకున్నాం కాబట్టి అది మన మిస్టేక్. సో అందుకనేసి కాంప్రమైజ్ అయ్యాను. బట్ ఓకే, ఎన్ని రోజులు యూస్ అనేసి ఉంచేసుకున్నాను అనమాట. అండ్ ఇంకొక థింగ్ అయితే ఇది కూడా అంతేనండి. నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అదేంటనేది చూపిస్తాను. బట్ ఇదైతే డెకరేషన్ ఐటెం ఇప్పుడు బాగా చూపిస్తున్నారు కదా. డెకరేషన్ ఐటెం మన ఫంక్షన్స్ అప్పుడు కానీ ఈ ఫెస్టివల్స్ అప్పుడు కానీ మంచిగా డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మెయిన్ దివాళీకి అయితే చాలా బాగా ఉంటుంది అనమాట. దివాళీ టైంలో అయితే నేనైతే రీసెంట్గా ఆఫర్స్ పెట్టారు కదా, అప్పుడైతే తీసుకున్నాను. చూసారు కదా, ప్యాకింగ్లోని ఇలా మొత్తం సరిగా ప్యాక్ చేయకపోవడం వల్ల అవన్నీ నొక్కొని వంకలు టెంకలుగా ఉన్నాయన్నమాట. సో అవన్నీ నేను సర్చ్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే రిటర్న్ పెడదాం అనుకున్నాను. ఇవి వచ్చేసి 3 బౌల్స్ 3 సైజెస్ వచ్చాయన్నమాట. రిటర్న్ పెడితే మనీ కూడా రావడం లేదు. సో అందుకనేసి నేను రిటర్న్ అయితే పెట్టట్లేదు. నాకు బాగా ఎక్స్పీరియన్స్. మేము ఏది రిటర్న్ పెట్టినా దానికి మాత్రం మనీ మాత్రం రాదు, ఎప్పుడు ఊరిక వేస్ట్ అయిపోతున్నాయి. సో అందుకనేసి ఈసారి వస్తువన్నా ఉంటుందిలే అనేసి ఉంచుకొని ఇలా అయితే కాంప్రమైజ్ అయ్యానమాట. 2 ఇలాగే 3 వచ్చాయి కదా, 3 అంతే. ఈ సైడు మనం క్యాండిల్స్ పెట్టుకున్నాయి మాత్రం వంకగా ఉన్నాయి, పల్చగా. లోపల బౌల్ మాత్రం మంచిగా థిక్గా అయితే ఉంది. పికాకులు ఇవి మాత్రం చాలా పల్చగా ఉన్నాయి. సో అందుకనేసి ఈ ఇటు విషయంలో అయితే నేనైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యానమాట. సో తాలింపు గింజల డబ్బా ఏంటంటే చూసారు కదా, ఇదంతా గోల్డ్ కోటెడ్ అండి. సో ఆ గోల్డ్ కలర్ అంతా అక్కడే పోయిందనమాట, వాళ్ళ దగ్గరే పంపించినప్పుడే. సో నేనైతే ఇక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యానమాట. అదొక్కటే నచ్చలేదు నాకు. ఆఖరికి స్పూన్ కూడా వంక పోతుంది, దానికి కూడా కలర్ పోయింది, అది కూడా సరిగా లేదు. సో ఇక్కడైతే చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యానమాట. ఇది నా మీషో ఎక్స్పీరియన్స్. ఈసారి నేను ఎప్పుడూ చేస్తూనే ఉంటాను, అన్ని ప్రోడక్ట్స్ బాగుంటాయి. బట్ ఇదైతే ఇలా వచ్చేసరికి చాలా డిసప్పాయింట్ అయితే అయ్యానండి. సో మనం ఏదైనా వస్తువు తీసుకునేటప్పుడు దాని గురించి అంతా తెలుసుకొని అయితే తీసుకోవాలన్నమాట. సో ఇది నా చిన్న సజెషన్ వచ్చేసి ఇదనమాట. ఈరోజు మన వీడియో వచ్చేసి మీ అందరికీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.